నిన్నటి వరకు అక్కడ ఒక భారీ కొండ, ఇప్పుడు అదే ప్రాంతంలో ఆ కొండ జాడ మారిపోయింది. నేపాల్లో సంభవించిన ప్రకృతి శక్తి ఎంతటి భీకరంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించింది. తాజాగా వచ్చిన వరదలో ప్రకృతి శక్తికి ఆ బండరాయి సైతం కదిలిపోయింది. వరదలకు ముందు ప్రశాంతంగా కనిపించిన ప్రాంతం అనంతరం వరద నీటితో నిండిపోయింది. ఈ బిఫోర్ ఆఫ్టర్ దృశ్యాలు నేపాల్లో వరదల తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. నేపాల్లో వరదలు, ప్రకృతి విపత్తు సృష్టించిన భయానక పరిస్థితుల మధ్య ఓ అద్భుతం చోటు చేసుకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయక చర్యలు చేపడుతున్న నేపాల్ పోలీసులు, సైన్యం కలిసి 2 ఏళ్ల చిన్నారిని సజీవంగా రక్షించారు. భారీ వరదల మధ్య చిక్కుపోయిన చిన్నారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. రెస్క్యూ సిబ్బంది ఆ చిన్నారిని తమ చేతిలోకి తీసుకున్న దృశ్యాలు ఎంతో భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. చుట్టూ వరద విధ్వంసం కనిపిస్తున్న వేళ 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడటం అక్కడ ఆశాకిరణంగా నిలిచింది. हॉस्पिटल पुऱ्याऊ हॉस्पिटल बाबू सकुशल छ बाबू सकुशल నేపాల్లో వరదలకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్న వేళ కొందరు మాత్రం మానవత్వాన్ని మరిచారు. మృతదేహాల నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించేందుకు తెగబడ్డారు. భోటేకోషి నదికి కొట్టుకొచ్చిన ఓ మృతదేహం నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కర్ర సాయంతో మృతదేహం వద్దకు చేరుకున్న 2 వ్యక్తులు చెవికున్న బంగారు ఆభరణాన్ని దొంగిలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన నేపాల్ పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. అయితే వరదల్లో కూడా వీరి దురాశ మారలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.